దేవాలయ కిరిచినపేట శ్రీ అంబాభవాని దేవాలయ నూతన పాలక వర్గం సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని కొద్ది క్షణాల్లో జరుగుతుంది కాబట్టి సకాలంలో చేసి ఈ కార్యక్రమాన్ని చేయకుండా లక్ష్మీ రమణ గోవిందా అలాగే బైసా సందర్భ అన్న కొంచెం సైడ్ అన్న నేను శంకర్ శ్రీ అంబాభవాని దేవాలయము పెద్ద శక్తి గుడి సేవకుడుగా ఉంటూ హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ దేవాలయ స్థిర చరాస్తులను కాపాడుతూ అభివృద్ధికి పాటుపడగలనని శ్రీ అంబాభవాని మాత సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. నేను ఎస్టీ నాగరాజ్ శ్రీ అంబాభవాని దేవాలయము పెద్ద గుడి దివ్యేశ్వర సమావేశాలను ముందు హిందూ సంస్కృతి సంప్రదాయం గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ దేవాలయ స్థిరస్థల కాపాడుతూ అభివృద్ధికి పాటుపడేవాడిని శ్రీ అంబాభవాని మనసాక్షిగా ప్రారంభం చేస్తున్నాను. శ్రీ అంబాభవాని దేవాలయం పెద్ద శక్తుడి సేవకుడిగా ఉంటూ హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ దేవాలయ అభివృద్ధికి స్థిర చరాస్తులను కాపాడుతూ పాటుపడగలనని శ్రీ అంబాభవాని దేవాలయ మాతా సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ऐकले भी नका तुम्हें भी नका प्रमाण स्वीकार करा. तुमसे पहले तुमचं नाव ऐका मातून मी ऐकले भी नाही का. ये युवराजनो ओम जगदंबा जय श्री राम जय श्री राम. श्री अंबाभवानी माता को जय. अंबाभवानी माता को जय. अंबाभवानी माता को जय. बोलो भारत माता को जय. येवा संजय జై శ్రీరామ్. ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి పనిచేసినటువంటి కార్యవర్గం ప్రతి ఒక్కరి సమాజ బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా గణేశ్వరరావు గారు ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీ జిందే శంకర్ గారి వారి అపూర్వ కలయికతో మన విశిష్ట అతిథులు సంజయ్ జోన్ జాన్ ముఖ్యంగా ఈ గుడి చాలా పురాతనమైన గుడి. ఆదోనిలో బాగా సెంటిమెంట్ ఉన్న గుడి. ఎప్పుడైతే వర్షాలనేవి ఆదోనికి రానప్పుడు
ఈ గుడిలో సప్తభజన చేసినప్పుడు వర్షాలు కురిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆదోని నియోజకవర్గ ప్రజలకి ఈ గుడి అనేది ఒక ప్రత్యేకమైనది. అటువంటి ఈ గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ ఎప్పుడు కూడా గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి మా తండ్రి గారు శ్రీ మీనాక్షి నాయుడు గారు ఎల్లప్పుడూ ఈ గుడి అభివృద్ధి విషయంలో కానీ ఎప్పుడు రాజీ పడుకోకుండా ఈ గుడికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రభుత్వ పరంగా అయితేనేమి, ఆయన వ్యక్తిగతంగా అయితేనేమి కూడా ఈ గుడికి ఎన్నోసార్లు మా కుటుంబం సహాయ సహకారాలు జరిగాయి. అలాగే ఇప్పటి నుంచి కొత్త కార్యవర్గంలో కూడా మీకు గుడి అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారు ఆయన కుటుంబం ఎప్పుడూ కూడా మీకు అండదండలుగా ఉంటాయని శ్రీ అంబాభవాని మాత పాదాల సాక్షిగా నేను ప్రమాణించాను. మీరు కొత్తగా ఇప్పుడు కమిటీ అయిన వాళ్ళు ఇప్పుడు దాదాపుగా గతంలో మీ గుడికి ముందు సీసీ రోడ్డు కూడా అప్పట్లో అడిగింది మా స్వామి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. పెద్ద ఆయన దాన్ని చొరవ చూపించుకొని దాదాపు అది 30-40 లక్షలేమో అయింది. అది కూడా చేపడం జరిగింది. రేపు ఇంకా మీ గుడికి సంబంధించింది ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా ఉన్నా కూడా మీరందరూ ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ అంబాభవాని చాలా డెవలప్ చేశారు. అప్పట్లో మరి గతంలో ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ బట్ చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉంది. నా ఒక్క విన్నపం ఏమంటే, నేను గతంలో కూడా మీద ఒక బావి ఉంది. ఆ బావిని అప్పట్లో క్లీన్ చేయించి ఆ వాటర్ని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఆలోచన చేశాము. కానీ ఆ రోజు మీరు గుడి పెద్దలు దానికి పెద్దగా సహకారం చేయలేదు. ఇప్పుడంతా మీరైనా దానికి సహకారం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నూతన కార్యవర్గం మీరంతా మీ సమాజంలో మాట్లాడి దానికి పర్మిషన్ తీసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. అది మీ ఇష్టం. ఏమన్నా ఉన్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీనాక్షి నాయుడు గారు నేను మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని, ఇంతటి ప్రమాణ స్వీకారంలో మాకు అరుదైన గౌరవం ఇచ్చిన మీ అందరికీ కూడా